హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం కమ్మనైన సగ్గుబియ్యం పాయసం కుక్కర్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సగ్గుబియ్యం నానబెట్టే టైం లేని వాళ్ళు, అంటే మార్నింగ్ ప్రసాదాలు చేసేసి ఆఫీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. పాయసం టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా ఉందో. మీకు చల్లారినా కానీ పాయసం చిక్కపడకుండా ఇలానే ఉంటుంది. పాయసం చేయడానికి ఇక్కడ నేను అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను, లావు సగ్గుబియ్యం తీసుకున్నాను. మీరు ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ ఏ కొలతతో అయినా తీసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుని నీళ్లు పోసి ఒకసారి కడిగేసుకోండి. మీకు నానపెట్టుకునే టైం ఉంటే కనుక కడిగిన తర్వాత ఒక కప్పు నీళ్లు పోసేసి ఒక గంట పాటు నానపెట్టుకోండి. నానిన తర్వాత 2 కప్పుల నీళ్ళలో ఉడికించుకోవచ్చు. మీకు టైం లేదు అనుకుంటే ఈ విధంగా కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. ఈ నీళ్ళు వంపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుని ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసేసుకుని ఈ కడిగిన సగ్గుబియ్యం వేసేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల సగ్గుబియ్యం ఉడికినప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉడుకుతాయి. నెయ్యి వేసేసి ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మరొక పక్కన స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని ఇందులో 2 కప్పుల పాలు పోసుకోవాలి. చిక్కటి పాలు పోసుకోండి. క్రీమ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ అంటారు కదా, వెన్న తేనె పాలు, అవైతే పాయసానికి రుచిగా ఉంటుంది. 2 కప్పుల పాలు పోసేసి ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు కాగనివ్వాలి. పాలు పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలి. వీటిని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు కుక్కర్లో కూడా ప్రెషర్ పోయి ఉంటుంది. మూత తీసుకుని ఒకసారి కలిపేసుకోండి. సగ్గుబియ్యం అయితే చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు వరకు వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ కోసం 2-3 యాలకుల్ని మెత్తగా దంచి వేసేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకొని బెల్లంలో సగ్గుబియ్యాన్ని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. కుక్కర్లోనే ఉంచామంటే ఆరడానికి టైం పడుతుంది కాబట్టి నేను మరొక గిన్నెలోకి పోసేస్తున్నాను. బాగా వేడిగా ఉన్నప్పుడు పాలు పోస్తే పాలు విరిగిపోతాయండి. అందుకని కొంచెం వేడి తగ్గిన తర్వాత పాలు పోసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కొంచెం చల్లారనివ్వండి, లేకపోతే పైన ఒక లేయర్లా కట్టేస్తుంది. ఈలోపు మరొక పక్కన స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి వేయించేసుకోండి. ఈ విధంగా బాగా వేయించేసి పక్కన పెట్టేసుకోండి. సగ్గుబియ్యం కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పాలు పోసి కలుపుకోవాలి. ముందు 1 టేబుల్ స్పూన్ పాలు పోసి కలుపుకుంటే మనకి పాలు విరిగిపోకుండా ఉంటాయి. పాలైతే పూర్తిగా చల్లారిపోయి ఉండాలండి. పూర్తిగా చల్లారిన పాలని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మనం కాచుకున్న పాలన్నీ పట్టకపోవచ్చండి. చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. పాయసం అయితే కొంచెం పలచగానే ఉండాలి. అప్పుడే మనకి పాయసం ఆరిన తర్వాత చిక్కబడకుండా ఉంటుంది. నాకైతే 1/4 కప్పు పాలు మిగిలాయి. పాయసం కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా పలచగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకొని కలిపేసుకోవాలి. మీరు ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు కలిపిన తర్వాత. లేదంటే ఈ పాయసాన్ని 5 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 5 నిమిషాలు ఉడికించుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. పాయసం వేడి మీద బాగా పలుచగా ఉందేమో అనిపిస్తుందండి. ఇది కొంచెం చల్లారింది అనుకోండి, వేడి తగ్గింది అనుకోండి, కొంచెం చిక్కబడుతుంది, కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. అంతేనండి, కమ్మనైన సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. కుక్కర్లో మనం చాలా ఈజీగా చేసుకున్నాం కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.